ఎస్ తమన్ గారు సారీ నారా తమన్ గారికి, నందమూరి తమన్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాము. సో రెండు అండి, ఆయన నందమూరి తమన్ గారు అంటే ఆటోమేటిక్గా నారా తమన్ గారు కూడా అయిపోయినట్టే. రెండు విడివిడిగా మనం చూడలేము డెఫినెట్లీ. సో బ్లాక్ బస్టర్ సక్సెస్, మ్యూజిక్ని ఇచ్చి సూపర్ సక్సెస్లు, బ్లాక్ బస్టర్స్ ఎన్నో ఆయన లిస్ట్లో వేసుకొని మనందరినీ ఆయన పాటలతో, మ్యూజిక్తో సంగీత ప్రపంచంలో ఉర్రూ తలూగించే వ్యక్తి ఎస్ తమన్ గారు సారీ నారా తమన్ గారికి, నందమూరి తమన్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాము. సో రెండు అండి, ఆయన నందమూరి తమన్ గారు అంటే ఆటోమేటిక్గా నారా తమన్ గారు కూడా అయిపోయినట్టే. రెండు విడివిడిగా మనం చూడలేము డెఫినెట్లీ. అండ్ వారికి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ ముందుగా ఈ కార్యక్రమం మొదలుపెట్టే ముందు జై ఎన్టీఆర్ అని మొదలు పెట్టాలి. సో ఎందుకంటే అత్యద్భుతమైన వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి. సో కారణ జన్ములు అంటూ ఉంటాం మనం. సో ఆ కారణ జన్ముడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. మరి వారి గురించి తలుచుకుంటమే, వారి గురించి మాట్లాడడమే ఒక అదృష్టంగా భావించాలి. అలాంటిది ఆ కుటుంబంలో జన్మించడం చాలా అద్భుతమైన విషయం. ఎంతో అదృష్టం ఉంటే కానీ అది దక్కదు అని చెప్పాలి. అలాంటిది అంటే ప్రజల సేవలో ఆల్వేస్ ఉండే నందమూరి తారక రామారావు గారు ఆయన లెగసీని కంటిన్యూ చేయడమే కాకుండా ఆయన బాధ్యతల్ని స్వీకరించి ముందుకి కొనసాగిస్తున్న భువనేశ్వర్ అమ్మగారికి ఈ కార్యక్రమానికి మరొకసారి స్వాగతం పలుకుతున్నాము. చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది అమ్మ, మిమ్మల్ని చూసినప్పుడల్లా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అంటే రామారావు గారు ఎంతోమందికి ఇన్స్పిరేషన్, చంద్రబాబు నాయుడు గారు ఎంతోమందికి ఇన్స్పిరేషన్. అలాగే ఒక తల్లిగా ఎలా ఉండాలి అనే మహిళ అందరికీ కూడా మీరు ఇన్స్పిరేషన్. ఒక భార్యగా ఎలా ఉండాలి అనే భార్యలందరికీ కూడా మీరు ఇన్స్పిరేషన్. అండ్ అద్భుతమైన వ్యక్తి, చాలా తక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఆ ఒక స్మైల్లోనే ఆ పాజిటివిటీ కనిపిస్తూ ఉంటుందన్నమాట. మరి ఆ కుటుంబంలో పుట్టి ఒక పెద్ద కుటుంబంలో అడుగుపెట్టి మొత్తం తెలుగు రాష్ట్రాలు తన కుటుంబంగా భావించి ముందుకు నడుపుతున్న వ్యక్తి భువనేశ్వరి గారు. ఎన్నో సేవలు, కార్యక్రమాలు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మనందరం చూస్తూనే ఉన్నాం. ఒక అద్భుతమైన ఉద్దేశంతో అంటే సేవా దృక్పథంతో మొదలుపెట్టారు ఎన్టీఆర్ ట్రస్ట్ని. 28 ఏళ్ల క్రితం ఇది మొదలైంది. 1997లో ఫిబ్రవరి 15వ తారీఖున ఇది మొదలైంది. అంటే ఇప్పుడు 29వ ఏటలోకి అడుగు పెడుతున్నామండి, అంతే కదా. సో దాన్ని పురస్కరించుకుంటూ అలాగే ఒక మంచి కాజ్ కోసం ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మంచి కాజ్లో తమన్ గారు కూడా ఇక్కడ ఎందుకు కనిపిస్తున్నారు అని చాలామందికి అనిపించుంటుంది. ఏంటి, మామూలుగా అయితే బాలేబాబు గారి సినిమాల వేదికల మీద కదా తమన్ గారు కనిపించాలి, ఇవాళ భువనేశ్వరమ్మ గారు తమన్ గారు కనిపిస్తున్నారు ఏంటి ఇక్కడ అని చాలామందికి క్వశ్చన్ ఉంటుంది. అదేంటి అనేది ఇంకాసేపట్లో వేదిక మీద తెలుస్తుంది. ఎస్పెషల్లీ ఇక్కడ మీకు బోర్డు కనిపిస్తుంది, యూఫోరియా మ్యూజికల్ నైట్ జరగబోతుంది అనమాట. అంటే తనలో ఉన్న సేవా దృక్పథంతో ఇప్పటివరకు ఎన్నో కమర్షియల్ బ్లాక్ బాస్టర్స్ అందించిన తమన్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్